మనం గత ఎపిసోడ్లో రిలేషన్స్ గురించి బాగా మాట్లాడుకున్నాం మేడం. సో అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రిలేషన్స్ భార్యాభర్తలు చక్కగా అరేంజ్ పెద్దవాళ్ళు బాగా మంచిగా అరేంజ్ చేసి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. లవ్ కూడా కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని పాపం కన్నా వాళ్ళని కాదనుకొని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ ఆడవాళ్ళకో మగవాళ్ళకో కొన్ని ఇయర్స్కి కొన్ని మంత్స్కే, ఈ కాలంలో అయితే మంత్స్కే వాళ్ళు ట్రాక్ తప్పుతున్నారు. అంటే లైక్ దే ఆర్ ఇంకొక సెటప్నా లేకపోతే ఇంకొక పెళ్ళ ఇంకొక కి పక్కన పెట్టుకోవడమా చేస్తున్నారు. అది లవ్ చేసిన వాళ్ళైతే ప్రధానంగా జరుగుతున్న మిస్టేక్స్ ఈ సొసైటీలో. సో అవి జరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుంటాయి అంటే రిలేషన్షిప్ ఇంతకు ముందు మనం ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మన వాళ్ళని అన్కండిషనల్గా ప్రేమించాలి, మనం ఎవరినైనా సరే అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి అనేది. ఇప్పుడు రోజుల్లో ఏమైపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ ప్రయారిటీస్ ఎక్కువైపోయినాయి. వెనకటి రోజుల్లో చూసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏది కూడా మన ఎవ్వరూ కూడా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. కుటుంబంలో చూడండి, మనకి వెనకటి కాలంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు కావాలని ఎప్పుడన్నా మనకి అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ పక్కన కూర్చోబెట్టి చెప్పారు ఎప్పుడన్నా? వాళ్ళ ప్రేమ చేతలతోటి పనులతోటి వీటితోటే చేశారు. అంటే మై గాడ్ గ్రేస్ నేను అలాంటి రిలేషన్లో పెరిగాను. నేను మా గ్రాండ్ పేరెంట్స్ని చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు కాదు. అంటే మాట్లాడుకోవడం అంటే అసలు నోటితో నాకు ఇది కావాలి అని కానీ, నోటితో ఇలా ఉండాలి అని కానీ ఎప్పుడూ కూడా చెప్పుకుని ఎరగరు. అప్పుడు రోజులు ఎప్పుడు మ్యారేజెస్ అయ్యాయి? మెచ్యూర్ అయినా ఒక 1 year అసలు మెచ్యూర్ అవ్వకుండానే 13 years 12 years ముందు మునుపులో 12 years కి మ్యారేజెస్ అయిపోయాయి. అవును. మరి వాళ్ళు అంత చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి అప్పుడు మన ఇప్పుడు వాళ్ళతో చూస్తే ఏంటండి, వాళ్ళకి ఎంత ఏజ్ ఉందో ఆల్మోస్ట్ ఒక 3 to 4 years దగ్గరికి వచ్చేసరికి ఒక 5 years లోపే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏజ్ చాలా తక్కువ, మహా అయితే 10 years గ్యాప్ 5 years గ్యాప్ ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి, అంతేనా కదా? అంత చిన్న వాళ్ళకే మ్యారేజ్ చేసేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిదీ నేర్చుకొని పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని అంతా కూడా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్, అంటే ఎక్కువ ప్రయారిటీ కుటుంబానికి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటి, ఇంటి పెద్ద ఒకళ్ళే సంపాదించేవాళ్ళు, ఫ్యామిలీ లేడీస్ కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు. అక్కడ ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఆ ప్రేమలో తనని వదిలేసి అన్కండిషనల్గా ఇది నా కుటుంబం, నా ప్రేమ, నా వాళ్ళు, ఎప్పుడైనా సరే కండిషనల్ ఉంటే అది ప్రేమ కాదు. ఉండాలి అంటే ఎక్స్పెక్టేషన్ మినిమం గివింగ్ ఉంటే ప్రేమ అన్నా ఉండాలి, 2 గౌరవం అన్నా ఉండాలి రిలేషన్లో. అంటే ఇప్పుడు రిలేషన్స్లో తెగిపోవడానికి కారణం ఏంటి అంటే, వెనకటి కాలంలో ఏంటి గౌరవం ఉండేది, ఇంటికి బాధ్యత ఉండేది, ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రయారిటీస్ ఉండేవి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక మాట అనుకోవడం కానీ చేయటం కానీ లేకుండా ఇటు ఇంట్లో వాళ్ళు ఈ బాధ్యత చూసుకుంటే హస్బెండ్స్ వెళ్ళి వ్యవసాయమో లేదంటే ఇంకోటి పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నా గ్రాండ్ పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఎప్పుడు కూడా వాళ్ళు వేసి పొద్దున ఒక పని చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఆ మగవాళ్ళకి ఇగో ఎక్కువ, వీళ్ళకి ఇది ఉంటుంది అంటారు. అలా పెరిగిన వాతావరణం బట్టి కావచ్చు, ఇంకో దాన్ని బట్టి రావచ్చు. కానీ వాళ్ళు ఎలా ఉండేదంటే, ఈయన పొద్దున్న లేసి మొత్తం అట్లా క్లీన్ చేస్తే, ఆయన వాటర్ చేస్తే నీళ్ళు చల్లేస్తే ఆవిడ ముగ్గేసుకునేది. ఆ ముగ్గేసుకున్న తర్వాత ఆయనకు గేదెల దగ్గర అంతా క్లీన్ చేసేస్తే ఆవిడ పాలు తీసేది, వంట చేసి అక్కడ పెట్టేస్తే ఆయన తినేసేవాళ్ళు, అన్ని క్లీన్ చేసుకునేవాళ్ళు. ఆయన ఇద్దరు టైలరింగ్ చేసేవాళ్ళు. ఆవిడ టైలరింగ్ చేసి అక్కడ మొత్తం కట్ చేసి అక్కడ పెడితే ఆయన బయటికి వెళ్ళి వచ్చే లోపల ఇవన్నీ కుట్టి అక్కడ పెట్టుకునేది. అంటే ఎప్పుడు కూడా నువ్వెంత నేనంతాను కదా, అంటే ఒక అండర్స్టాండింగ్, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చెప్పాలి చెయ్యాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చేసే పనిలోనే ఆ ప్రేమ. షేరింగ్ అండ్ కేరింగ్. ఎప్పుడు కూడా నేను దాసుకోవడం, అంటే ఆవిడకి ఇంత అవసరమో మనీ అవసరం అని కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే ఇంత అవసరమా ఇంత పంపించి, ఆయన ఎంత అవసరమో ఇచ్చి పంపించేవాళ్ళు. ఏదున్నా కూడా ఇగో ఇది ఇదండి అంటే ఒకరికొకరు మాట్లాడుకుని డిస్కషన్ చేసుకొని ఇగో ఇది చేద్దామంటే ఓకే, ఇది చేద్దామంటే ఇది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, నేనే ఈ పని చేయాలా, నేనే ఇది చేయాలా, నువ్వెందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒకరికొకరికి ఇగోయిజాలు ఎక్కువైపోయింది. అది వదిలేసి ఇది నా కుటుంబం అన్కండిషనల్గా, అంటే ప్రేమ అంటేనే అన్కండిషనల్, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అది ఎవరికన్నా ఒకళ్ళకు ఉన్నా కూడా ఆ కుటుంబం చాలా బాగుంటుంది. కానీ కొన్ని రోజులకి వెళ్ళేసరికి అన్కండిషనల్గా ఇచ్చి ఎటు ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి ప్రేమ కానీ గౌరవం కానీ అట్లీస్ట్ వాల్యూ కూడా లేకపోయినా, వాళ్ళ మాటకు విలువ లేకపోయినప్పుడు చేయకపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంతకాలం ఒకళ్ళే చేయగలుగుతారు? ఇప్పుడు కాలం మారిపోయింది, ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకటే అయిపోయింది. అయితే ఇంట్లో వాళ్ళు ఇల్లు, మన ఇంట్లో హస్బెండ్ గౌరవం రెస్పెక్ట్ చేయకపోతే పిల్లలు ఎలా రెస్పెక్ట్ చేస్తారు?
లేదంటే ఇటు వైఫ్ రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేస్తారు, మాట్లాడుకునే నీడ్ లేకుండా పోయింది. ఎంతసేపు ఫోన్లో ఉండటము ఇలా చేయడం అయిపోతుంది. కానీ ఇప్పుడు కాలంలో ఎవరైనా సరే ప్రేమించుకునే టైంలో రియాలిటీ బయటికి రాదు. ఏదో 10 నిమిషాలు వెళ్తారు, మాట్లాడుకుంటా చేస్తాం. ఒక్కసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ రియాలిటీ బయటకు వస్తుంది. అంటే వాళ్ళ నీట్నెస్ లేకపోవడం కావచ్చు, వాళ్ళ ఉన్న ఒరిజినల్ క్వాలిటీ బయటకు రావచ్చు, కోపం కావచ్చు, దేనైనా యాక్సెప్ట్ చేసే ఇది ఉండదు. అందుకే వెనకటి కాలం అనేవాళ్ళు 6 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుంటే వారు వీరవుతారు, 6 సంవత్సరాలు కాపురం చేసినప్పుడు ఎట్లయినా 6 సంవత్సరాల సహవాసం 6 ఈరవుతారు. అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు ఒక నానుడు ఉంది. కానీ 6 సంవత్సరాలు ఎవరైతే మ్యారేజ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ బాండింగ్ ఎప్పుడు బాగుంటుంది అని చెప్పేవాళ్ళు వెనకటి వాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేను ప్రేమ విషయంలో అన్కండిషనల్, అంటే ఇది నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అని ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు ఎంత గొడవ పడ్డా ఎంత చేసినా కూడా ఎవరు ఆ క్షణం ఉండాలి, కానీ దానికి నెక్స్ట్ మినిట్ ఉండకూడదు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు జీవించడం అని ఎందుకు చెప్తారు? మనకి ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణాన్ని జీవించాలి. నెక్స్ట్ రేపొద్దున ఏముంటుందో మనకు తెలియదు, ఏ మినిట్లో ఏమవుతుందో తెలియదు. నిన్నది ఈ రోజుకి రాదు. కొట్టుకోవాలి, అరుచుకోవాలి, చెయ్యాలి, అప్పటికప్పుడు మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా ఫ్రెష్గా రిలేషన్షిప్ మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఇంట్లో భార్యాభర్తలు గొడవ అయినాయో డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనం ప్రేమించిన కొత్తలు ఎలా ఉన్నాం, మన ఆ టైం నుంచి మనం ఎలా ఇచ్చేసాము అంటే మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా మర్చిపోయి మనం ఫస్ట్ డే ఎలా అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ కొత్తగా రిలేషన్షిప్ని ఎప్పటికప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి. ఒక మొక్కను మనం పెట్టామనుకోండి, ఆ మొక్కకు ఒకసారి పెట్టి వదిలేస్తే సరిపోతుందా? నీళ్ళు పోయాలి, కలుపు మొక్కలు తీయాలి, దానికి మందు వేయాలి, ప్రతిరోజు దానికి పోషణ చేస్తేనే పూలు వస్తాయి. అలాగే ప్రేమ కూడా చాలామంది పెళ్ళి అయిపోయింది కదా ఇంకా చాలా, ఇంకా ఏ పని చేసుకుని ఎలా ఉన్నా సరిపోద్ది అనుకుంటారు. కానీ ఎవ్రీడే కొత్త రోజే. ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత కొత్త రోజు, పడుకునేటప్పుడు ఆ రోజు అంతమైపోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి ఒక్క పనికి, ప్రేమకి, మనుషులకి అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అందులో ఈ రిలేషన్షిప్లో ఎక్కువ ట్రాక్ తప్పకూడదు, చేయకూడదు, వెళ్ళకూడదు అంటే అనుకుంటారు చాలామంది. ఇక్కడ నేను స్పిరిచువల్గా చెప్తాను. ఇప్పుడు రిలేషన్షిప్లో కూడా ట్రాక్ తప్పడానికి చాలామంది ఏమనుకుంటారంటే దూరపు కొండలు నునుపు. అంటే ఇక్కడ మన దగ్గర సరిగ్గా మాట్లాడట్లేదు, ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి మనతో కొద్దిగా మాట్లాడారు, చేశారంటే వాళ్ళు చాలా హ్యాపీగా మనకు అన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంటారు. అది హస్బెండ్ అవ్వచ్చు, లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎప్పుడైతే ఇంట్లో పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ ప్రేమ సపోర్టు దొరకదో, ఎంత చేసినా కూడా ఎవరు లేరన్న ఫీలింగ్ ఉంటుందో, అప్పుడు ఎవరైతే మనతో మంచిగా మాట్లాడతారో వాళ్ళని నమ్మేసి అన్నీ కూడా అక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గరికి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే చెప్పుకునే వాళ్ళు లేకపోతే కదా బయట ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం ఎప్పుడైతే ఆమోదించి చేసి యాక్సెప్ట్ చేసి అది తప్పైనా సరైనా కూడా మనకి ఏదైనా సరే దాన్ని కరెక్ట్ వేలో గైడ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మంచి. ఇప్పుడు నేను ఇలాగే ఉంటే నేను ప్రేమిస్తాను, ఇలాగే ఉంటే చేస్తాను, ఇలాగే ఉంటే వెళ్తాను అంటే అది కండిషనల్ లవ్ ఎలా అవుతుంది? పరస్పరం. అలా కాకుండా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు హస్బెండ్ అయినా వైఫ్ అయినా కూడా ఓకే, పుట్టుకతో కొన్ని కర్మలతో వచ్చేసారు, కొన్ని సంస్కారాలు ఉన్నాయి, మనం ఏం చేయలేము. వాళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. నేను పెళ్ళైన కొత్తలో నా పర్సనల్గానే చెప్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ని ఇతనే భర్త అని చెప్పి అంటే లవ్ చేసి ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ వరకు మన సినిమాలు అన్ని చూసి ఒకలాగా ఊహించేసుకుని వస్తాము. బట్ ఇక్కడికి రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుద్దంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట అనిపిస్తే ఒకరు చేస్తే నేను ఎక్కువ గాడ్కి కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని. అంటే ఏదైనా కూడా ఏంటంటే ఎక్కువ ఆయనకి అక్కడ కూర్చుని అంటే మెడిటేషన్లో కూర్చుని మనం మాట్లాడినప్పుడు మన లోపల స్ఫురణకు వస్తుంది అంటారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఏదన్నా కూడా గాడ్ దగ్గర కూర్చుని ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఆయనతో అంటే లైక్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసుకునేదాన్ని నేను. అంటే ఆయన చాలామంది గాడ్ దగ్గరికి వచ్చేసరికి టాపిక్ ఇంకోసారి అది మాట్లాడదాము. అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు లోపల నుంచి ప్రేరణ వచ్చేది నాకు. ఆ ప్రేరణ ఎలా వచ్చేది, ఏంటి నేను ప్రేమ అంటే ఇలా వచ్చి చేసాం, నేను అసలు ఏం మాట్లాడు చేయడు, వర్క్కి వెళ్ళిపోతారు 24 అంటే ఆయన ఎక్కువ వర్క్కి ప్రయారిటీ ఇస్తారు. చెప్పాం కదా, జెంట్స్ వచ్చేసరికి ప్రాక్టికల్ వర్క్కి ప్రయారిటీ వస్తారు. మనకేంటంటే మనకి సరదాలు సంతోషాలు అన్నీ కావాలి, సరదాగా మాట్లాడాలి, చెయ్యాలి. అప్పుడు లోపల నుంచి ఒక మాట వినిపించింది. అంటే మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళకి మన పుట్టిన కాడ నుంచి మన లోపల ఉన్నది సోల్, మనకి ప్రతిదీ కూడా విల్ పవర్ అన్నదే, సోల్ అన్నదే, ఏదైనా సరే ఆ లోపల ఇన్నర్ వాయిస్ అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా, సబ్ కాన్షియస్ మైండ్ అన్నా కూడా మీరు ఎన్ని రూపాయలు పెట్టుకున్నది మనకి లోపల ఏదైనా చేయాలనుకున్నప్పుడు నెగిటివ్ అయినా ప్లస్ అయినా అదే చెప్తా ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోం. సైన్స్ ఇస్తూ ఉంటుంది కానీ మనం పట్టించుకోము. అది ఎప్పుడైతే తనతో కనెక్ట్ అయ్యామో మనకి ఎలాంటి బాధ అనేది తెలియదు. ఆ మాట్లాడినప్పుడు
ప్రేమ అంటే ఇవ్వటం కదా, తీసుకోవటం ఏంటి అన్న వాయిస్ వినిపించింది. అంటే భగవంతుడు మనకి ఎన్ని మిస్టేక్ చేసినా కూడా, ఎన్ని తప్పు చేసినా కానీ ప్రతిసారి క్షమిస్తాడు కదా. మన డే టు డే లైఫ్లో ఎన్ని తప్పులు చేస్తాం, తెలిసైనా కావచ్చు తెలియకపోయినా కావచ్చు, చాలా తప్పులు చేస్తాము. మరి అలాంటప్పుడు ప్రతిసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు నేను తప్పు చేశాను క్షమించినప్పుడు ఆయన 100 తప్పులైనా 100 తప్పులైనా కూడా క్షమించాడు కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుడికి కూడా 100 తప్పుల వరకు క్షమాపణ చెప్పాడు, క్షమించాడు. ఇంకా అది అధర్మానికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అక్కడ శిక్షించాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మరి రిలేషన్షిప్లో మరి వాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేసినప్పుడు, వాళ్ళు ఎలా ఉన్నప్పుడు, మనం గివింగ్ నేచర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అన్కండిషనల్గా మన వాళ్ళని ప్రేమించాలి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చరికి నన్ను అంటే ఎక్స్పెక్టేషన్ చేయకూడదా అంటారు, చెయ్యాలి. కానీ ఎదుటి వాళ్ళు ఇవ్వట్లేదు, చేయకూడదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఎప్పుడు కూడా ఇది నా ఫ్యామిలీ, నా వాళ్ళు, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే. సో చూసారు కదా ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అలాగే లైఫ్ ప్రాబ్లం గురించి, పర్సనల్ ప్రాబ్లం గురించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే మనం దేవుడి పట్ల ఎలాగా ఉండాలో దాని గురించి. సో ప్రతి ప్రాబ్లం అండి మన పర్సనల్ లైఫ్లో ప్రతి ప్రాబ్లం మరి హరిణి గారు మనకి సాల్వ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో ఆవిడ నెంబర్ ఇస్తున్నాను, మరి అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ కాల్ చేసి త్వరపడండి.